changing me and changing you. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇతను దేవుని వాక్య నిమిత్తమై అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. ప్రియులరా, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును, రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు అని లేఖనంలో గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, చాలా సందర్భాల్లో రక్షణ అనుభవం అనేది అది ఒక్కసారి జరిగేది కాదు. అది మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుణ్ణి మన నోటితో ఒప్పుకుంటామో, పాపాలను బట్టి దేవుణ్ణి ఆయన మన సొంత రక్షకుడు అంగీకరిస్తామో, అప్పుడు మనం రక్షింపబడిన వారమై ఉంటాం. మారు మనసు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. అది ఒకసారి మారిన తర్వాత ఇంకా మనం మారడానికి, లేదా ఇంకా మనం పొందుకోవడానికి, లేదా ఇంకా మనం ఏ విషయంలోనూ క్షమాపణ పొందుకోవడానికి కానీ ఇంకా మార్చుకోవాల్సిన ఏమీ లేవు అని చెప్పడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. అది ఒక నిరంతర ప్రక్రియ. ఏ విధంగా ఒక బిడ్డ పిండముగా రక్త ముద్దగా ఏర్పడి దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటాడో, ఆధ్యాత్మిక జీవితంలో కూడా కేవలం ఒక పిండంగా ఉన్న నీవు, రక్షింపబడిన నీవు ఇంకా అక్కడతో అయిపోలేదు నీ జీవితం. నువ్వు 9 నెలలు తల్లి గర్భంలో ఉండాలి. ఆ తర్వాత చిన్న శిశువుగా ఈ లోకానికి వస్తావు, మరలా ఎదుగుతావు. ఎదిగి నువ్వు గొప్ప వ్యక్తిగా ఎలా అవుతావో ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే ప్రియులారా. కానీ చాలామంది క్రైస్తవుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అంటే, ఒకసారి రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, ఆయన యొక్క శరీరంలో రక్తంలో పాలుపంపులు పొందుతున్న తర్వాత, ఇక నేను మార్చుకోవాల్సినవి, నేను తెలుసుకోవాల్సినవి నా జీవితంలో ఏమీ లేవు, నేను అంత పర్ఫెక్ట్ అనుకున్నట్లుగా చాలామంది అనుకుంటూ ఉంటున్నారు. కానీ అది ఒక నిరంతరమైన ప్రక్రియ. ప్రతి దినము నిన్ను వాక్యానికి సరిచూసుకుంటూ, వాక్యమనే అర్థంలో నిన్ను సరిపోల్చుకున్నప్పుడు నువ్వు తెలుసుకొనగలుగుతూ ఉంటావు, నువ్వు మార్చుకొనగలుగుతూ ఉంటావు. నీలో మార్చుకోవాల్సినవి, మానేయాల్సినవి, తెలుసుకోవాల్సినవి, తగ్గించుకోవాల్సినవి అనేకమైనవి నువ్వు పరిశీలన చేసుకోవడాన్ని బట్టి నేర్చుకుంటావు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఆగిపోయిన క్రైస్తవులుగాను, అసంపూర్ణ క్రైస్తవులుగాను ఉంటున్నారు. ప్రియుల, నీ ఫౌండేషన్ ఎక్కడే వేయబడింది అక్కడితోనే ఆగిపోతుంటున్నారు చాలామంది. రక్షింపబడిన తర్వాత వాక్యం చదవరు, వాక్యాన్ని వినరు, వాక్యాన్ని నేర్చుకోరు. అంతకుముందు చక్కగా వాక్యాన్ని వినేవారుగా ఉంటారు, ప్రార్థన చేసేవారుగా ఉంటారు. అసంపూర్ణం. ఈ రోజున చాలామంది అనేక విషయాలు చెప్తూ ఉండగా నీ వినిపించుకోలేని క్రైస్తవ్యంలో ఉన్నారు చాలామంది. మాకు అవసరం లేదు, మాకు తెలుసు, మాకు అంతా తెలుసు అనుకుంటున్నారు. కానీ చాలామంది అసంపూర్ణంగాను, ఆగిపోయిన క్రైస్తవులుగాను, సాగిపోలేని ఆధ్యాత్మిక జీవితాలు చాలామంది కలిగి ఉన్నారు. నా ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఎటువంటి క్రైస్తవుడుగా ఉన్నావు? అసంపూర్ణంగానే ఉన్నావా? సంపూర్ణ క్రైస్తవుడుగాను, సాగిపోయే క్రైస్తవుడుగాను ఉన్నావా? లేదా ఆగిపోయిన అసంపూర్ణ క్రైస్తవుడుగా ఉన్నావా? ఎటువంటి విశ్వాసగా నిన్ను నీవు ఉన్నావో నిన్ను నీవు పరిశీలన చేసుకుంటూ వాక్యమనే అర్థంలో సరిచూసుకో. ఈ రోజున అనేక మంది వాక్యాలు చెప్తున్నారు, కాదనడం లేదు. ఏది నీకు మేలైందో, ఏది నీకు శ్రేష్టమైందో, ఏది నీకు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తుందో, ఏది అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏది దైవావేశము వలన కలిగిన వాక్యమో అది గమనించాలి. మనుషుల ఆలోచనలు కానీ, మనుషుల కుయుక్తి వలన ప్రేరేపింపబడిన మాటలు కాదు నువ్వు వినాల్సింది. దైవావేశము వలన చాలా ప్రాముఖ్యం. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ యొక్క రక్షణను, నీ మారు మనస్సును నిన్ను కోల్పోవడానికి వీల్లేదు సుమి. వాక్యం అనే అర్థం దగ్గరకు వచ్చినప్పుడు సరిచేసుకుంటూ, సరిచూసుకుంటూ, తెలుసుకుంటూ, తగ్గించుకుంటూ, మార్చుకుంటూ, మానేసుకుంటూ, అనేక విషయాలు మార్చుకోవాల్సినవి మార్చుకొని, మానేయాల్సినవి మానేసి, తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకున్నా తగ్గించుకొని, ఇన్ని లక్షణాలు నీలో పుష్కలంగా ఉంటే ప్రతి దినము నిన్ను నీవు సరిచేసుకుని, వాక్యం అనే అర్థంలో స్పష్టముగా నిన్ను నువ్వు మార్చుకున్నప్పుడు దేవుడు నీలో ప్రతిబింబిస్తాడు అన్న విషయాన్ని గుర్తించాలి. కాబట్టి వాక్యము నీలో ఉండాలి, నీవు వాక్యానుసారంగా ఎదగాలి. అదే దేవుని ఉన్నత సంకల్పం. అతి కృపలోనికి దేవుడు మనలందరినీ నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు. మా ప్రియులు అందరినీ మాటలు వింటూ ఉన్నారు. వారి జీవితాల్లో ప్రతి దినము నాయన దైవ చిత్తానుసారమైన దుఃఖము వలన మారు మనస్సును, రక్షణార్థమైన మారు మనస్సును కలిగి, ఆ మారు మనసులోనే ప్రభా దేవ నేను ఆగిపోక
ముందుకు కొనసాగుతూ ఇంకనూ ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి దినము చిన్న చిన్న వాటిని సరి చేసుకుని ప్రభా, సరిపోల్చుకుని, తెలుసుకుంటూ, తగ్గించుకుంటూ, నేర్చుకుంటూ, ఓర్చుకుంటూ ప్రభా, నీ సారూప్యంలోనికి మారునట్లుగా నీ శక్తిని ప్రభా అనుగ్రహించి, అనేకమైన ప్రభా భిన్న బోధలు వెనక సరి అయిన దైవావేశము వలన కలిగిన నీ మాటలను వినగలిగిన శక్తిని వినుచున్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. changing me and changing